వేడి వేడి అన్నంలోకి ఒక్కసారి ఇలా మామిడికాయ టమాటా చట్నీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా ప్యాన్ తీసుకొని కొద్దిగా అంత ఆయిల్ వేసి 2 ముక్కల్లాగా కట్ చేసుకున్న టమాటాలని ఇలా ఒక్కొక్కటిగా ఇలా పేర్చుకోవాలి. అలాగే మామిడికాయని కూడా 2 ముక్కల్లాగా కట్ చేసుకొని మధ్యలోకి ఇలా పెట్టుకొని 2 నుంచి 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని 7-8 వెల్లుల్లి వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దమ్ చేయాలి. ఆ తర్వాత మూత తీసి వీటిని కలుపుతూ వేయించేసుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత టమాటా నుంచి ఇలా తొక్కని ఇలా ఈజీగా తీసేస్తే ఈజీగా ఉడొచ్చేస్తుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఇప్పుడు మనము ప్యాన్లో నుంచి ఈ మామిడికాయ ముక్కల్ని కూడా తీసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా మధ్యలో ఉన్న పల్పునంతా మనం బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా అంతా వేసిన తర్వాత పప్పు గుత్తుతోని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదిపిన తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు కారం, ఉప్పు, కట్ చేసుకున్న ఆనియన్, నిమ్మరసం కూడా వేసేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని నేను వేయట్లేదు. ఇవన్నిటిని మిక్స్ చేసుకొని 1 నిమిషం ఉండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, రెడీ.